మీ పేరేనా? నా పేరు కాశీ. ఏం చేస్తుంటారు? నేను ల్యాబ్ టెక్నీషియన్. ఓకే. ఇప్పుడు ఏంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు బాగా దారుణంగా ఉన్నాయి, డైలీ హత్యలు నేరాలు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. మీకేమనిపిస్తుంది? ఆంధ్ర గురించి అంటే నాకు పెద్దగా పర్టికులర్ గా తెలియదు. తెలంగాణలో వచ్చేసి జాబ్స్ పరంగా చూసుకుంటే మిగతా అన్ని రంగాల కంటే మెడికల్ రంగంలో మాత్రం చాలా లోగా ఉంది. ముఖ్యంగా నా వరకు తీసుకుంటే నేను యాక్చువల్గా ల్యాబ్ టెక్నీషియన్. 2019లో లాస్ట్ నోటిఫికేషన్ వేశారు. స్టిల్ ఇప్పటి వరకు మళ్ళీ నోటిఫికేషన్ లేదు. సో దాని గురించి వెయిటింగ్. మిగతా అన్ని రంగాలలో వేస్తున్నాం అంటున్నారు తప్ప మెడికల్ రంగంని మాత్రం కాంట్రాక్ట్ బేస్ పరిమితం చేశారు. గవర్నమెంట్ పరంగా ఏది కూడా వేయట్లేదు. ఓకే, కూర్చో. ఏపీ పాలిటిక్స్ గురించి ఏదనుకున్నా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి అన్న? ఎక్కువగా హత్య నేరాలు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు. అసలు నిజంగా ఇలా జరుగుతున్నాయా, లేకపోతే ఈయన కావాలని ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నాడా? జరుగుతలేవని ఖచ్చితంగా చెప్పలేము. కొన్ని జరుగుతున్నాయి వాస్తవానికి చూసుకున్నట్లయితే. కాకపోతే ఏ చిన్న పాయింట్ అయినా సరే చిన్నవి పెద్దగా చేస్తున్నారు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎట్లుందంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ పైన అక్రమ కేసులు లాంటివి పెట్టేసి పర్టికులర్ గా కంప్లీట్ గా తొక్కేశారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ వాళ్ళకనేది స్వేచ్ఛ ఇచ్చారు వీళ్ళు. ఇంతకు ముందు స్వేచ్ఛ లేదు ప్రతిపక్షానికి, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు పబ్లిక్ లో తీసుకెళ్తున్నారు. ఇంతకు ముందు అంటే పర్టికులర్ గా ఎవరిని క్వశ్చన్ చేసే వాళ్ళని బయటికి రానియలేదు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పని అయిపోయినట్టేనా? అంటే నోరు నొక్కెత్తున్నట్టేనా? అంటే ఇంతకు ముందు టీడీపీ వాళ్ళని అట్లా నోరు నొక్కారు. ప్రజెంట్ ఆ స్వేచ్ఛను ఎవరు కల్పించారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని. ఇప్పుడు ఉమ్మడి పరిపాలనలో ప్రతిదీ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు బయటికి చెప్పగలుగుతున్నారు. ఇన్ కేసు వాళ్ళు కూడా కేసులు లాంటివి పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము బయటికి చెప్పుకోలేరు కదా. కేసులు అవి జరుగుతున్నాయి, జరగట్లేదని మనం పర్టికులర్ గా చెప్పలేము. మాక్సిమం జరుగుతున్నాయి. కాకపోతే జరిగిందని బయటికి తీసుకురాగలిగేది ఎట్లా? వీళ్ళు స్వేచ్ఛ నేయడం వల్లనే ఎక్కువ రెడ్డిపు అంటే ఫ్రీడమ్ ఉండడం వల్లనే కదా బయటికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వీళ్ళు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల అంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పాత కేసులు అవన్నీ తిరిగేసి ఇప్పుడు మళ్ళీ రాబోయే కొత్త కేసులు కూడా ఖచ్చితంగా తీసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్. మాక్సిమం అయితే ఏదైనా కూడా చట్టపరంగా వెళ్తారని నా అభిప్రాయం. చట్టం ముందు అందరు సమానులే. అంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా మీరైతే? గతంలో అంటే సీఎం కింద ఉన్నారు కాబట్టి కొన్ని కోర్టు వాయిదాలు తప్పించుకోవాల్సి వచ్చినాయి, కొన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు. మరి ఈసారి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరైతే? ఛాయిసెస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా మాక్సిమం ఉన్నాయి. ఆ ఛాయిసెస్ కూడా ఏదున్నా కూడా చట్టపరంగా వెళ్తారని నా అభిప్రాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 40 రోజులు అయిందన్న. 40 రోజుల పరిపాలనకి ఎలా అనిపిస్తుంది? గత 5 ఏళ్ల పరిపాలన మీద మీకేమనిపించింది? 40 రోజుల కంటే ఈ అంటే ఇంత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఎవరికైనా సరే క్వశ్చన్ చేయగలుగుతున్నారు ఎక్కడైనా కూడా. అంటే కొంచెం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. ఇంతకు ముందు డెవలప్మెంట్ అయ్యింది. సో ఏదైతే అయ్యిందో అంటే 50% డెవలప్మెంట్ అయితే 100% అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇప్పుడు అయినా 50% వరకే మూవ్ అప్ అవుతున్నారు వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్ కాదు, బేసిక్లీ ఏదైతే వాగ్దానాలు చేశారో ఎలక్షన్ టైంలో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని నా అభిప్రాయం. అంటే వీళ్ళు ఉన్నట్టు చూపెడుతున్నారు, వాళ్ళు అయ్యిందానికంటే చాలా ఎక్కువ చూపించారు. ఇప్పుడు చూసుకుంటే మరి ఎప్పుడు రాజకీయాల్లో ఏ పదవి లేని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు, 5 శాఖలకు మంత్రి అయ్యాడు, ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. మరి ఈయన ఖచ్చితంగా ఈయన పదవి అనేది సరిగ్గా చేస్తాడంటారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకని? ఎందుకంటే అతను కావాలంటే ఏది కూడా అతనికి తక్కువ లేదు. ఆస్తి పరంగా గానీ, ఫ్యాన్స్ పరంగా గానీ, ఆయనకు వచ్చే ఇన్కమ్ పరంగా గానీ. ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో అన్ని వదులుకొని వచ్చాడు ఆయన ప్రజల్లోకి. దాదాపు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు, 1-2 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలు 99% నాకు తెలిసి ప్రతిపక్షంలో అంటే చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏ పదవి కూడా లేకుండా ఉన్నారు. ఇప్పుడు పదవి వచ్చింది దాని అంటే ప్రతిపక్షం నుండి 10 సంవత్సరాలు ఆ బాధలేందో ఆయన డైరెక్ట్ చూసారు కాబట్టి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అలాంటి మిస్టేక్స్ కాకుండా మంచిగా కరెక్ట్ ఎలాంటి మిస్టేక్ లేకుండా పరిపాలన అనేది కొనసాగిస్తారని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఏ విషయం గురించి చూసుకున్నా సరే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మన రీసెంట్ గా చూసుకుంటే SLRM ప్రాజెక్ట్ అని చెప్పి చెత్త నుండి సేకరించి
దాన్ని రీసైకిల్ చేసి సంవత్సరానికి దాదాపుగా 2,600 కోట్ల రూపాయలు పైన ఇన్కమ్ పెట్టొచ్చు, కొంతమంది యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి రాబోయే రోజుల్లో చూడొచ్చు అంటారా? ఇంకా బెటర్ గా చేయొచ్చు అంటారా? ఇది బేసిక్, ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ లేకపోతే సీఎం అనేవారు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ రెండు కాకుండా డిప్యూటీ సీఎం మెయిన్ గా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు. అంటే ఇప్పుడు వరకు పంచాయతీ రాజ్ శాఖ అంటే సరిగ్గా ఎవరికి కూడా వివరణ తెలియదు. అంటే ఇతన్ని నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఏదైతే అయిందో, ఇప్పుడు చాలా మంది సిటీలో ఉండే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, మరి గ్రామాల గురించి ఎవరు ఆలోచించాలి? సో సిటీ ఆల్రెడీ ఆటోమేటిక్ డెవలప్ అయ్యింది, కాలేదని.